యష్మి కోసం డ్యాన్స్ చేశాడు నిఖిల్. అయితే యష్మి గారికి ఏబిసి అనే అవార్డు వచ్చింది. దానికి సంబంధించి మనం హౌస్లో గౌతమ్, నిఖిల్, యష్మి వీళ్ళ ముగ్గురు మధ్య ఏ వచ్చి బి5 ఇవ్వాలి, బి వచ్చి సి5 ఇవ్వాలి అనే దానికి పెద్ద కాంట్రవర్సీ అయింది. దానికి సంబంధించి యష్మి గారికి అవార్డు ఇచ్చినప్పుడు నిఖిల్ అలాగే గౌతమ్ వీళ్ళిద్దరిని డ్యాన్స్ వేయమన్నప్పుడు నిఖిల్ అన్న డ్యాన్స్ ఫ్లోర్ మూమెంట్ ఒకటి వేస్తాడు. చాలా బాగా వేసాడని చెప్పుకోవచ్చు. దానికి ఇంప్రెస్ అయినట్టున్నారు యష్మి గారు, చాలా స్మైల్ ఇస్తారు. అలాగే ఫ్లవర్ కూడా ఒకటి యష్మి గారికి అవటం అయితే జరిగింది. తర్వాత ఇటు పక్కన గౌతమ్ కూడా డ్యాన్స్ వేశాడు. అయితే వీళ్ళిద్దరు పరంగా చూసుకుంటే డ్యాన్స్ అయితే నిఖిల్ అన్న బాగా వేస్తాడు కాబట్టి అక్కడ చాలా బాగా ఇంప్రెస్ చేసి డ్యాన్స్ వేసినట్టు అనిపించింది. మీలో ఎంతమందికి ఎలా అనిపించింది? నేను వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అని అస్సలు అనుకోలేదు, నిఖిల్ అని యష్మి. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత చాలా అంటే చాలా తక్కువ మాట్లాడుకున్నారు. ఓన్లీ విన్నింగ్ మూమెంట్ అప్పుడు మాత్రమే వీళ్ళు మాట్లాడుకున్నట్టున్నారు. ఆ తర్వాత ఇంకా మాట్లాడుకొని వీళ్ళు ఇప్పుడు ఈ ఈవెంట్లో కొద్దిగా బాగా మాట్లాడుకున్నట్టు అనిపించింది. మీలో ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. అయితే ఈ ఏబిసి అనే అవార్డు అనిల్ రావుపూడి గారి చేతుల మీదుగా ఇప్పించడం అయితే జరిగింది. అప్పుడు ఈ ఏబిసికి రీజన్ ఏంటి అని అడిగితే వీళ్ళ ముగ్గురు అనేది వచ్చి అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వటం అది అందరికీ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అయితే ఇంకేమన్నా మీకు మంచి వీడియోలు కానీ ఏదైనా టాపిక్ మీద వీడియోలు కావాలి అంటే కామెంట్లో మెసేజ్ చేయండి. అది ఏ టాపిక్ అయినా సరే దాని గురించి తెలుసుకొని మంచిగా వీడియో అనేది చేస్తాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్.